శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది. శ్రావణ మాసం అంటేనే శుభాల మాసంగా పరిగణిస్తారు. సో ఈ నెల 23వ తేదీన కుజుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాసుల్లోకి అయితే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. సింహరాశిలో ఉన్న అంగారకుడు కన్య రాశిలోకి కూడా త్వరలోనే ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశులు జాక్పాట్ కొట్టినట్టే. మొదటగా మిథున రాశి వాళ్ళు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. వీరికి తోబుట్టువుల నుంచి విశేషమైన లాభాలు వస్తాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. దీంతో పాటు సంపాదన కూడా వీళ్ళకు పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు ఎంతో అదృష్టంగా బలోపేతంగా ఉంటారు. డబ్బుల పరంగా వీళ్ళకైతే జాక్పాట్ కొడతారని చెప్పాలి. మిథున రాశికైతే బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వేతనాలు పెరిగి ఆర్థికంగా బలోపేతం అవుతారు. పదోన్నతులు పెరుగుతాయి. కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి కోసం పెట్టుబడులు పెట్టుకుంటారు. సో తులారాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో వీళ్ళకు కూడా డబ్బుల పరంగా ఎలాంటి లోటు ఉండదనే చెప్పాలి. ఇక సింహరాశి వాళ్ళకు కూడా వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులందరూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన 3 రాశుల వాళ్ళైతే జాక్పాట్ కొట్టడం ఖాయం. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.